శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు పనుల్ని పరిశీలించిన ఎమ్మెల్యే బాలకృష్ణ. హిందూపురంలో 92.5 కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనుల్ని పరిశీలించిన ఎమ్మెల్యే బాలకృష్ణ. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. హిందూపురం పుర ప్రజలు 3 సార్లు నన్ను ఆదరించి గెలిపించారు. అదేవిధంగా హిందూపురాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్ది శరవేగంగా అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్నాం. ముద్దిరెడ్డిపల్లి, శ్రీకంఠపురం, రహమత్పురం, మోడల్ కాలనీ తదితర వార్డుల్లో అభివృద్ధి పనులు చేస్తున్నాం. రోడ్డు విస్తరణ పనులతో పాటు డ్రైనేజీలు, వీధి లైట్లు తదితర పనులు చేపడుతున్నాం. హిందూపురం పట్టణంలో ఇరుకుగా ఉన్న రోడ్లను వెడల్పు చేస్తున్నాం. ఆల్మోస్ట్ 1 కిలోమీటరు ఇవన్నీ కూడా పనులు ముందు ముందు మొన్న సీఎం గారిని కూడా కలవడం జరిగింది. ఏదైతే రోడ్డు ఉందో మనకి సోమందేపల్లి నుంచి మన తూర్పుగుంటకి ఆ పనులు దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. నేషనల్ హైవేస్ కిందకు వస్తుంది అది. అంటే అక్కడ అది 2 లేను 4 లేన్ చేయమని ఆయనతో చర్చించడం జరిగింది. ఆయన చాలా సుముఖంగా ఉన్నారు. అలాగే మనకి గడ్కరీ గారిని కలవడం నేను 28 కిలోమీటర్స్ ఏదైతే రింగ్ రోడ్డు అది కూడా ఆల్మోస్ట్ శాంక్షన్ అయినట్టే. ఆ పనులు కూడా తొలగితున్న కూడా. సో ఇక్కడ ఉన్న ఇన్సెంటివ్స్తో పాటు ఒక బ్రాండ్, చంద్రబాబు నాయుడు గారు ఉన్న బ్రాండ్, ఆ బ్రాండ్తో ఇక్కడ చూస్తున్నాం మనం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా విశాఖపట్నం ఏంటి రేపటి నెక్స్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసేది హిందూపూర్, ఏది విశాఖపట్నం తర్వాత వైజాగ్ తర్వాత. ఎందుకంటే ఒక ఇండస్ట్రియల్గా, పారిశ్రామికంగా అన్ని రకాలుగా అంటే అది బాధ్యత మాది, ప్రజలచే ఎన్నుకోబడ్డ మాది. సో దాన్ని అన్నింటిలో దృష్టిలో పెట్టుకుని అందరం సీఎం గారితో విచారించి మొత్తం ఈ యొక్క సుందరీకరణ చేయడం. అలాగే రేపు డిఎల్ రోడ్ కూడా మొదలు పెడతాం. అలాగే మన 1 టౌన్ స్టేషన్ నుంచి బిఎస్టీ ఏఆర్ హాస్పిటల్ అది, దాంతో బెంగళూరు అన్నీ కూడా చేసి మొత్తం మార్కెట్ యార్డ్ కూడా మొత్తం అంతా కూడా మొత్తం టౌన్ రూపురేఖలు అన్నీ కూడా మార్చేపోతున్నాం. సో అది దాంట్లో భాగంగా ఇప్పుడు 3 ట్రాఫిక్ జంక్షన్స్ కూడా ఇప్పుడు, ఎందుకంటే అప్పుడు ఒక సిటీ, రియల్ సిటీ, ఒక మెట్రోపాలిటన్ సిటీ అనుకోండి. ఆ ఫీలింగ్ ఒకటేమో అంబేద్కర్ సర్కిల్ దగ్గర, ఒకటేమో మన గున్నా టాకీస్, నెంబత్పూర్ సర్కిల్, అక్కడ 3 ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పెట్టి టోటల్గా అంతా తొందరగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి అందరం కష్టపడుతున్నాం. సో అందరితో పాటు మాకు సహకరిస్తున్న ప్రజలకి అందరూ కూడా, వ్యాపారవేత్తలకు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెట్టుకోండి. అన్ని జరుగుతున్నాయి. స్టార్ట్ అయిపోయింది ముందే. త్వరతో మనం